నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మద్యం కుంభకోణంలో దర్యాప్తు వేగం అందుకుంటున్న కొద్దీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవరపడుతున్నట్లున్నారు. ఈ వ్యవహారంలో సిట్ అధికారులు నేరంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తుండటంతో జగన్ ఉలిక్కిపడుతున్నారు. లిక్కర్ కుంభకోణం, జేత్వానీ కేసుతో పాటు ఇతర కేసుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అరెస్టు కావడం, అధికారులు జైలుకు వెళ్లాల్సి రావడం గత ప్రభుత్వం నిర్వాకం కాదా? అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్రమ సొమ్ము రాష్ట్రంలో ఏరులై పారింది. తన ఏలుబడిలో ఏం జరిగిందో జనానికి గుర్తులేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా దోచుకుని ఇప్పుడు చంద్రబాబే కుంభకోణాలకు పాల్పడ్డారని చెబుతుండడం ఆయన విపరీత మనస్తత్వానికి నిదర్శనం. అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంగా ప్రజాదరణ చూరగొని మహానాడు కడపలో గొప్పగా విజయవంతమైన సందర్భంలో వైసీపీ నాయకులు సంవత్సర కాలం ఎన్డీఏ కూటమి పాలనపై వెన్నుపోటు దినం రేపు సంవత్సరం ఏనాడైతే రిజల్ట్స్ వచ్చాయో జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం చేస్తామని ప్రకటించడం చాలా చాలా హాస్యాస్పదం. ఇది వారి వైఖరిని తెలియజేస్తూ ఉంది. నేను అంటా ఉన్నా, వాళ్ళ పాలనలో 19 నుంచి 2024, 2019 నుంచి 2024 దాకా 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో 151 సీట్లు ఇచ్చి పట్టం కడితే 2024 వచ్చేసరికి ప్రజల యొక్క ఆశలు వంపు చేసి ఒక విధ్వంసకరమైన పరిపాలనతోటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం ద్వారా ప్రజల్ని వాళ్ళు వెన్నుపోటు పొడిచారు వైసీపీ నాయకులు. అదే రోజున మళ్ళా ఏ మొహం పెట్టుకుని మళ్ళా ప్రజా తీర్పుని అవమానపరిచే విధంగా దానిని వెన్నుపోటు దినోత్సవంగా ప్రజా తీర్పు ఇచ్చిన రోజున వారు చేస్తా అన్నారంటే నేను వారిని, మీరు చేయాల్సింది వెన్నుపోటు దినోత్సవం కాదు, ప్రాయశ్చిత్త దినోత్సవం చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు చేసిన ఆ యొక్క విధ్వంసక పాలన, అరాచక పాలనకి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనర్హులు, వారికి పాలన చేత కాదు అని ప్రజలు కేవలం 11 సీట్లకే జూన్ 4న పరిమితం చేశారు. ఆ రోజున మీరు మీ పరిపాలన ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకుని మీరు ప్రాయశ్చిత్త దినోత్సవం చేసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తాను. మద్యం కుంభకోణం చాలా శరవేగంతో ముందుకెళ్తూ ఉంది. ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధం ఉన్నటువంటి అనేక మంది ఆ కుంభకోణంలో కలుగులోంచి బయటకు వస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా కలవరం పట్టుకుంది. ఎక్కడ ఈ మద్యం కుంభకోణంలో ఏ రకంగా ఏ పరిణామాలు ఉంటాయనే దాంట్లో కలవరం పట్టుకుని ఈనాడు వారు వ్యవహరిస్తూ ఉన్నారు. లిక్కర్లో కానీ, అదేవిధంగా జత్వానీ కేసుల్లో కానీ కొంతమంది అధికారులు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా, నిబంధనలకి వ్యతిరేకంగా పనిచేశారో వారిని చట్టం తన పని చేసుకుంటారు. అటువంటి కేసుల్లో ఉన్న వాళ్ళు ఈ రోజున ఎందుకు ఐఏఎస్, ఐపీఎస్లో కేసుల్లో పడుతున్నారంటే అది మీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలం చేసిన పాపాల వల్ల వచ్చిన కలిగినటువంటి మీ నిర్వాహకమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి ఈనాడు ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల పాలన ఒక అవినీతి సామ్రాట్గా ఆయన పాలనలో వైసీపీ నాయకులు అవినీతి అక్రమ సొమ్ము ఏరులై పారి, మరి ఈనాడు తన పాలనలో ఏం జరిగిందో ఏందో తెలియని పరిస్థితుల్లో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో కుంభకోణాలు చేశారంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది విపరీతమైన మనస్తత్వానికి, అతను విపరీతమైన మనస్తత్వానికి నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా రంజకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. మరి ఈనాడు మహానాడు గొప్పగా విజయవంతమైంది. ఆ మహానాడు మీద కూడా వారికలేక దహననాడని, దహననాడు అంటే నాకు అర్థం లేదు. వారు మాట్లాడిన మాటలో
ఇక్కడ మరి స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు వైసీపీ నాయకులు మహానాడుని గురించి మాట్లాడుతూ మొన్న అనేక రకాలుగా మహానాడుని కించపరుస్తూ మాట్లాడారు. ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రజల కోసం చేసుకునే పండగ. మరి అనేక నిర్ణయాలు తీసుకుని పెద్ద ఎత్తున కడప వారి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ అంటారే అలాంటి ఎలాగాలో కూడా బ్రహ్మాండంగా మరి ప్రజాస్పందన పూర్వంగా మహానాడుని విజయవంతం చేయడం జరిగింది. ఇది తట్టుకోలేక వారవలేక బురద జల్లే కార్యక్రమాల కింద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా లోకేష్ గారిని భవిష్యత్తు నాయకుడు, ఆయన తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారి భవిష్యత్తు నాయకుడు, ఆయన కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అవినీతితో కూడిపోయిన వైసీపీ నాయకులు అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు రకంగా చూసుకుంటూ ఉంటే మొన్న ఈ మధ్య చూసాం గొడవట్లో ధాన్యం కొనుగోలని జరగట్లేదు, గిట్టుబాటు ధర రావట్లేదు అని మెర్ల సత్యనారాయణ గారు రైతుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి మరి జగ్గిరెడ్డి గారు చేసిన కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి అది ఏ విధంగా ఉందో అలాంటి ఆరోపణలే మీరు చేసి అన్ని. అదే రైతుకి 3 రోజుల్లో పేమెంట్ జరిగి గిట్టుబాటు ధరకి ప్రభుత్వ ధరకి ధాన్యం కొనుగోలు చేస్తే ఆ రైతు చేత మాట్లాడించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏదైనా ఉరుసు భూముల గురించి చెప్తారు 99 పైసలకి ఇచ్చేసాను. లోకేష్ గారు సవాల్ చేశారు, ఎక్కడైనా నేను 99 పైసలకి ఉరుసు భూములు ఇచ్చినట్టుగా ఉంటే, మా ప్రభుత్వం ఇచ్చినట్టుంటే నేను రాజీనామా కూడా మంత్రి పదవికి రాజీనామా చేయడం కూడా చెప్తామని చెప్పి దాని మీద సమాధానం లేదు. మరి విద్యుత్ ఛార్జీల గురించి మీరు మాట్లాడతారు. జూన్ 12న గత సంవత్సరం జూన్ 12న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ₹1 అయినా విద్యుత్ ఛార్జీలు పెంచిందా అని నేను అడుగుతూ ఉన్నా. గత 5 ఏళ్ల పాలనలో మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆనాడు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈనాడు ప్రజల పాలన నెత్తిన భారంగా తయారయ్యి అనేది ఈ ప్రభుత్వం ముందు ఏది చెప్తుందో అదే 5 ఏళ్ల కాలంలో రాబోయే జరిగిన సంవత్సరమే కాదు, రాబోయే కాలంలో కూడా ఎక్కడ విద్యుత్ ఛార్జీలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచబోదు అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. మాట్లాడితే మంచిదని కోరుతూ ఉన్నా. అదేవిధంగా వ్యక్తిగతంగా ఏదో అవినీతి మరకలున్న వైసీపీ నాయకులు, లేకపోతే అవినీతితో నిండా కూరిపోయిన వైసీపీ నాయకులు, స్థానిక మాజీ చైర్మన్ జగ్గిరెడ్డి గారు మరి నా గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటారు. ఏదో చికెన్ షాప్ అంటే నాకేం అర్థం కాలేదు. మరి చికెన్ షాపు ఏదో కరెంటు కోసం డబ్బులు వసూలు చేశారంట, లేదా తాకట్టు ఫైనాన్స్ కొత్తపేటలో ఏదో ఉంటే దాని మీద అది ఏదో 70,80,000 కోట్ల రూపాయల రూపాయలు జరిగితే దాని మీద పోలీసు అధికారులు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తే దాని మీద కూడా లేనిపోని మరి చిల్లర ఆరోపణలు, లేదా తలా తోకాలైన ఆరోపణలు, చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ అది సభ్యత కాదు. మీరు అవినీతిలో కూరుకుపోయి ఆ బురద ఏదో బండారు సత్యానందరావు అంటిస్తే నేను ఆ అవినీతి బురద కొంత కడుక్కుని ఆయన కూడా నా అవినీతి బురద అంటిస్తే మేమేదో పునీతులు అయిపోతాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. మరి మీ అంత సంస్కారవంతంగా నేను మాట్లాడలేను, వ్యక్తిగత ఆరోపణలు చేయలేను. ఎందుకంటే మీ తండ్రి గారు నేను కూడా ఆనాడు 3 సార్లు పోటీ చేశాం. ఒక విధమైన ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఒక సంస్కారంతో రాజకీయాలు నడిపాం. అది ఏదన్నా ఉంటే వ్యక్తిగతమైన ఆరోపణలు కాకుండా హోందాగా వ్యవహరించాం. మరి మీ తండ్రి గారి యొక్క మరి అన్నీ మీ దగ్గర ఏమీ కనిపించట్లేదు. నేను అటువంటి విషయాల్లో ఏదైనా నిర్దిష్టంగా ఉంటే, స్పష్టంగా ఉంటే మీరు మాట్లాడిన సమాధానం. అంతేకాదు లేనిపోయిన ఆరోపణలు ఎప్పుడు పడితే అప్పుడు కనపడితే ఎవరో ఏదో చెప్తే దాన్ని పట్టుకుని మాట్లాడితే అటువంటి వాటిని స్పందించడం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం చాలా భారీ మెజార్టీతోటి కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి మెజార్టీతోటి ప్రజలు నాకు అవకాశం కల్పించారు. దానికి న్యాయం చేయడానికే నేను పాటుపడతాను తప్ప ఈ చౌకబారు ఆరోపణల మీద నేను స్పందించను. మీరు మాట్లాడేటప్పుడు అవన్నీ గుర్తెరిగి ఆధారపూరితంగా మీరు ఏదో ఉంటే మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈనాడు మరి మహానాడు చక్కగా విజయవంతమైంది. మళ్ళా మీరు జూన్ 4న మీ ప్రాయశ్చిత్త దినోత్సవం జరుపుకోండి. వెన్నుపోటు దినోత్సవం కాదు, మీరు ప్రాయశ్చిత్త దినోత్సవం జరుపుకుంటే కనీసం ప్రజలైనా హర్షిస్తారు. పాపం వాళ్ళు చాలా తప్పులు చేశారు, ఆ తప్పుల మీద వల్ల వాళ్ళు తెలుసుకున్నారు, మళ్ళీ వాళ్ళు చేసిన తప్పుల కోసం ప్రాయశ్చిత్తం జరుపుకుంటున్నారని ప్రజలైనా కాస్త మీ పర కన్సర్న్ చూపుతారు అని తెలియజేస్తూ మరి మహానాడు విజయవంతాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి
అంటే ఇక్కడి నుంచి కూడా బస్సుల్లో, ట్రైన్లో, కారుల్లో అనేక మంది మహానాడు వచ్చి విజయవంతం చేశారు. ఆ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున ముఖ్యమంత్రి మళ్ళా ఈ రోజున ఢిల్లీలో ఉన్నారు. రేపటి రోజున మళ్ళా ముమ్మడోరు వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అహర్హం రేంబౌళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. ఏదైతే చెప్పారో అన్నీ అమలు చేస్తారు. ప్రజలకు ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ తప్పకుండా అమలు చేస్తారు. అవన్నీ జరుగుతాయి. ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉందని తెలియజేస్తాను. అడుగుతూ ఉన్నా. విధంగా లోకేష్ గారి గురించి మరి విమర్శిస్తే ఈనాడు స్థానిక మాజీ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ లోకేష్ గారిని విమర్శిస్తే అది ఏదో ఇదిగా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే అంతనే దాని మీద ఏదో విధమైన ఆరోపణలు చేయటం, బురచల్లటం. మరి మహానాడు మీద ఉన్నవంటి మరి యువ నాయకుడు లోకేష్ గారిని జాకిలు పెట్టి లేపాలి అడిగితే జాకిలు పెట్టి లేపాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రజల గుండెల్లో స్థిరమైపోయాడు లోకేష్ గారు, ఎమర్జ్ అయిపోయాడు. ప్రజల గుండెల్లో పదిలంగా ఈనాడు లోకేష్ గారు ఉన్నాడు. మీరు వచ్చి ఈనాడు జాకిలు పెట్టి లేపి లోకేష్ గారు నాయకుడు చేయవలసి ఉంది. ఆల్రెడీ నాయకుడిగా ఆయన ఎమర్జ్ అయిపోయాడు. ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఉన్నాడు. అది ఎంతవరకు విమర్శించాలో, ఎంతవరకు డ్యామేజ్ చేయాలో సోషల్ మీడియాలో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఒక కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆయన మీద లేనిపోయినటువంటి దుష్ప్రచారం చేశారు. అవన్నీ కూడా తిట్టులో తేలిపోయి ఈనాడు లోకేష్ గారు రాటు తేలిన నాయకుడిగా యువగలం ద్వారా కానీ మరి నాయకత్వ లక్ష్యాలు పెంపొందించుకుని ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు అనేది ఈనాడు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. మరి తండ్రి ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా ఉన్నారు, తాత ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనీసం తండ్రి తాత ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారి మీద కనీసం ఒక ఆరోపణ, ఒక అవినీతి మచ్చలేని నాయకుడిగా ఇవాళ లోకేష్ గారు ఉన్నారనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. మచ్చలేని నాయకుడు ఈనాడు లోకేష్ గారు ముఖ్యమంత్రి సుదీర్ఘకాలంగా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మచ్చ కూడా ఆయన మీద రాలేదే. అది మరి తమరు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి మీద ఇది వారసత్వమే. 5 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 5 ఏళ్ల కాలానికి ఏ రకమైన సిబిఐ కేసులు లేదా జైలు జీవితాలు లేదా వేలాది కోట్ల కుంభకోణాలు వెలుగు చూశాయో ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్థానం తెలియంది కాదు. మరి లోకేష్ గారి సంక్షేమ కార్యకర్తల సంక్షేమ నిధి కానీ మరి యువగలం కానీ లేదా మంగళగిరిలో ఓడిపోయినా ఎక్కడ తెరవకుండా ఎక్కడ ఓడాను అక్కడే నెగ్గాలని ఎప్పుడు 1985లోనే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మళ్ళా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవలేదు. అలాంటి స్థానంలో రాష్ట్రంలోనే 90,000 పైన అత్యధికమైన మెజార్టీతోటి ఎక్కడ ఓడాడో అక్కడే గెలిచి చూపించిన నాయకుడు లోకేష్ గారు. అటువంటి నాయకుడి మీద మీరు వారలేక, తట్టుకోలేక, లోకేష్ అనే ఫోబియాతో మీ వైసీపీ నాయకులు ఇప్పుడు జగ్గిరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఐటీ మంత్రిగా అనేక ఉద్యోగాలు ఈనాడు తెస్తూ ఉన్నాడు, అనేక నిధులు తెస్తూ ఉన్నాడు. ఒక విద్యామంత్రిగా సమూలమైన మార్పులు తీసుకొస్తూ ఉన్నాడు. మీ అందరికీ లోకేష్ గారి భయంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి అవమానపరిచేలాగా, కించపరిచేలాగా మాట్లాడటం సభ్యత కాదని తెలియజేస్తాను. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిస్తే మీ వైసీపీ నాయకుల యొక్క వ్యక్తిత్వం బయటపడదు తప్ప ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలియజేస్తాం. మరి అటువంటి ఈనాడు లోకేష్ గారిని మరి ఈనాడు తండ్రి మరణ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలిసి ముఖ్యమంత్రి పదవి కోసం, లేదా తర్వాత బాబాయ్ హత్య జరిగినప్పుడు ఏ రకంగా ఒక సానుభూతి కోసం దాన్ని కూడా ఒక రాజకీయాలకి లబ్ధి కోసం అడ్డం పెట్టుకుని ప్రయత్నం చేసిన నాయకత్వం మీది. మీరు ఎన్ని డ్రామాలన్నా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మరి యొక్క మీ ప్రభుత్వంలో జరిగిన నేరాలు, భారాలు, రాజ్యాంగ హక్కుల హరణాలు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారనుకుంటే పొరపాటు. గంజాయి కానీ, మాదక ద్రవ్యాలు కానీ, నాణ్యత లేని మద్యం కానీ అధిక ధరలకు అమ్మి మరి ఆనాడు సామాన్యులు ప్రారంభించిన ఈ యొక్క పాలన, లేదా రోడ్ల మీద గుంతలు కూడా పోడ్చలేనటువంటి మీ పాలన, ప్రజలు కోరుకునే వైసీపీ దుర్మార్గ పాలన ప్రజలు మళ్ళీ ఈ రాష్ట్రంలో రాణిస్తారంటే అది మీ అత్యాస, అది ఒక కళ. అది ప్రజలు మళ్ళా
వైసీపీ పార్టీని మళ్ళా బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదు అని తెలియజేస్తా ఉన్నాను.